పోలీసు రికార్డుల్లో పరారి, పోలీసు రికార్డులల్లో పరారి అని ఉంటుంది. ఎప్పటి నుంచి? 40 ఏళ్ళ నుంచి ఉన్నది. ఒక్క సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళ నుంచి ఆయన పరారీలో ఉన్నట్టు. 30 ఏళ్ళు టీచర్ ఉద్యోగం కూడా చేసిండు ఆయన. సినిమాలలో జరుగుతుంది ఇట్లాంటిది. అయ్యో, హత్య కేసులో వీరన్న అనే వ్యక్తికి జీవిత ఖైదు. 1984లో పెరోల్పై బయటికి వచ్చి ప్రభుత్వ టీచర్ కొలువు. అంటే నేను పుట్టిన సంవత్సరం ఇక అది. నేను పుట్టిన సంవత్సరంలో ఆయన పెరోల్ మీద బయటకు వచ్చింది 1984లో. అప్పుడు ప్రభుత్వ టీచర్ కొలువు వస్తే బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఇచ్చింది సర్కారు. చూడు ఎంత చిత్రంగా ఉంది ఇది. రిటైర్ అయ్యి పెన్షన్ కూడా పొందుతున్నప్పుడు గుర్తింపు. ఇప్పటిదాకా ఆయనను గుర్తించలేనటువంటి మన పోలీస్ శాఖ. చూడండి, అరెస్ట్ చేసి జైలుకు తరలించిన పోలీసులు మళ్ళీ పెరోల్ ఇవ్వాలంటూ భార్య పిటిషన్. స్టోరీ విని అవక్కైన తెలంగాణ హైకోర్టు. హత్య కేసులో జీవిత ఖైదు పడి పెరోల్ జైలు నుంచి బయటకు వచ్చిన ఓ ఖైదీ 40 ఏళ్లకు పైగా పరారీలో ఉన్నాడు. ఈ సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి దాదాపు 30 ఏళ్ల సర్వీస్ కూడా చేశాడు. బెస్ట్ టీచర్ అవార్డు కూడా అందుకున్నాడు. చివరకు రిటైర్ అయి పెన్షన్ పొందుతున్న సమయంలో పోలీసులు అతన్ని గుర్తించి అరెస్ట్ చేశారంటూ పెన్షన్ తీసుకుంటున్నప్పుడు గుర్తించిరా. బెస్ట్ టీచర్ అవార్డు కూడా తీసుకున్నాడు కదా, పాపం క్షమాభిక్ష పెట్టేది ఉండే, వదిలేసేది ఉండే. అసలు బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాక ఇంకా మరి పాపం ఎందుకులే అని చెప్పేసి వదిలేసినా అయిపోతుండే. అయితే ఇగోండి, ఈ ఘటనపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెరోల్ గడువు ముగిసిన తర్వాత ఖైదీ తిరిగి జైలుకు వచ్చాడా లేదా అన్నది అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. పెరోల్పై విడుదలయ్యే ఖైదీలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగం చేరి ఇన్నేళ్లు పనిచేసినా అధికారులు గుర్తించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిందంటూ మనది ఎట్లుంటుంది, మన పనితనం ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. ఎప్పుడో 1984లో పెరోల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తిని ఇప్పటిదాకా గుర్తించకపోగా ఆయనకే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, ఆయనకే సర్కారు ఒక అవార్డు ఇచ్చి, ఉత్తమ టీచర్గా ఒక సర్కారు అవార్డు ఇచ్చి కూడా చివరికి ఏం చేసింది చూడండి. ఇదిగోండి, ఆ ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఇన్నేళ్ళు పనిచేసిన అధికారులు గుర్తించలేదు. అయితే 84 నుంచి పరారీలోనే. మహబూబాబాద్ జిల్లా పెదముప్పార గ్రామానికి చెందిన సందుల వీరన్నపై 1982లో హత్య కేసు నమోదైంది. విచారణ అనంతరం 83 జూన్ 9న వరంగల్ అదనపు జిల్లా న్యాయమూర్తి వీరన్నకు జీవిత ఖైదు విధించారు. యాక్చువల్గా దీంతో పోలీసులు అతన్ని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా అదే ఏడాది డిసెంబర్ 17న వీరన్న 30 రోజుల పెరోల్పై బయటికి వచ్చాడు. అనంతరం 1984 మార్చి 17 వరకు అతని పెరోల్ గడువును పొడిగించారు. మార్చి 18న వీరన్న తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. అప్పటి నుండి 40 ఏళ్ల 58 రోజుల పాటు అతడు పోలీసులకు చిక్కలేదు. అంటే ఎంత విచిత్రం చూసుకోరు. అసలు ఉంటుందా? అసలు సాధ్యం అట్లా? అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు పోలీసులకు దొరకలేదు అని చెప్తే ఇంకా మనం నమ్మాలి. చెప్పేటోడు చెవిటోడైనా ఏటోనికన్నా నిజత ఉండాలి. ఆ ఊర్లో పోలీసు వాళ్ళకి తెలియదా, పోలీస్ స్టేషన్కు తెలియదా, గవర్నమెంట్ పరీక్ష రాస్తున్నప్పుడు రాసిన తర్వాత ఆయన సెలక్షన్ అయ్యేటప్పుడు ఆయన పైన కేసులు ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకుంటారా లేదా, మరి అప్పుడు ఆన్లైన్ లేదు కదా అంటే లేకున్నా కూడా కనీసం ఎంక్వైరీ చేస్తారా చేయరా, ఏం జరుగుంటుంది అసలు? ఇది ఒకసారి ఆలోచించండి. సో ఆ సమయంలో వీరన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందాడు. దాదాపు 30 ఏళ్ళు ప్రభుత్వ సర్వీస్లో పనిచేసి 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్నారు. 2013లో పదవి విరమణ చేసి పెన్షన్ కూడా పొందారు. 2024 మే 16న వరంగల్ సెంట్రల్ ప్రిజన్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అతడిని గుర్తించి అరెస్ట్ చేసి తిరిగి జైలుకు తరలించింది. మరోసారి పేరోల్ ఇవ్వాలని భార్య పిటిషన్. ఇంకోసారి పేరోల్ ఇస్తే మళ్ళీ వారిపోతాడేమో. ఈసారి మొత్తం కథం, ఆయన జీవితం అంతా శేష జీవితం గడిపేస్తాడేమో పేరోల్ మీద. మళ్ళీ మరోసారి 2024 సెప్టెంబర్ 10న వీరన్నకు 27 రోజుల పేరోల్ లభించగా జైలు అధికారులు రద్దు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన కారణంతో 3 ఏళ్ల పాటు పేరోల్ ఇవ్వొద్దని నిర్ణయించారు. అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీరన్న భార్య సండేల చారమ్మ 73 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు జస్టిస్ టి మాధవీదేవి ఇటీవల కేసు కొట్టివేశారు. అంటే ఇటీవల కొట్టేశారు. పెరోల్ గడువు ముగిసిన వెంటనే ఖైదీలు తిరిగి జైలుకు చేరేలా పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల శాఖకు సూచించారు. 40 ఏళ్లు వీరన్న పరారీలో ఉండడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ ఇగో ఇది మన పనితనం. ఇప్పుడు కూడా పెరోల్ ఇస్తే మళ్ళీ ఆయనతో శేష జీవితం మళ్ళీ గడిపేద్దామని చూస్తున్నట్టుండు. అయితే 30 ఏళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్నటువంటి వీరన్ననేనా పేరు పెద్దన్న వీరన్న, సందుల వీరన్న మంచి సందు చూసుకొని బయటపడి మొత్తానికి 30 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఏ రోజు భయపడలేదు. సో ఆ కారణం చేతనన్న 30 ఏళ్ళు సర్వీస్ చేసి ఎంతోమంది భారత పౌరులను తీర్చిదిద్దిన సందుల వీరన్నను కుదిరితే సరే 15 ఆగస్టు ఎట్లాగా అయిపోయింది కాబట్టి కనీసం జనవరి 26 రోజన్నా కనీసం ఆయనకి, అంటే 15 ఆగస్టుకే ఇస్తారు. అది మళ్ళీ 15 ఆగస్టు కన్నా ఎక్కడికి వెళ్ళి ఆయనని వదిలేస్తే ఆయనకి ఆ జీవిత ఖైదు ఏదైతే ఉందో దాన్ని
నుంచి విముక్తి కలిగిస్తే కనీసం అలా విద్యార్థులన్నా సంతోషపడతారు. ఎందుకంటే ఆ సారు చెప్తే ఇలా చదువు నేర్చుకొని ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ పొజిషన్లు ఉన్నారో, ఎంతమంది జడ్జీలు అయినరో, ఎంతమంది పోలీసు వాళ్ళు అయినరో, లేకపోతే ఎంతమంది మంచి మంచి పొజిషన్లు ఉన్నారో తెలియదు. కాబట్టి మొత్తానికి వీరన్న అయితే వీరుడు అయిపోయింది నిజంగా ఈ వార్తతోని. ఇది లోపం, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇట్లా ఉంటాయి. బయటపడే రోజే బయటపడతాయి. అప్పటిదాకా తెలియదు. ఇక అప్పటిదాకా కనీసం ఏమైందో కూడా తెలియదు.